నమస్కారం. మన విద్యా 24/7 ఛానల్కి స్వాగతం. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు పాఠ్యాంశాలన్నీ తెలుగులోనే స్పష్టంగా, సులభంగా అర్థమయ్యేలా వివరించడం మా ధ్యేయం. స్కూల్ పరీక్షలైనా, ఫైనల్ అసెస్మెంట్స్ అయినా, ఎస్ఎస్సి బోర్డు పరీక్షలైనా మీ విజయాలకి కావాల్సిన పూర్తి మార్గదర్శకత ఇక్కడే లభిస్తుంది. ఇక ఈరోజు పాఠంలోకి వెళ్ళిపోదాం. హాయ్ పిల్లలు, ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం. అచ్చా, మీరందరూ తినే బిస్కెట్లు, చదివే పుస్తకాలు, ఆడుకునే బొమ్మలు ఇవన్నీ అసలు మీ దగ్గరకు ఎలా వస్తాయో ఎప్పుడైనా ఆలోచించారా? దాని వెనకాల ఒక పెద్ద వ్యవస్థ పనిచేస్తుంది. అదే మన రవాణా వ్యవస్థ. దాని ప్రాముఖ్యత ఏంటో ఈరోజు మనం వివరంగా తెలుసుకుందాం. మరి ఈ పాఠంలో మనం ఏమేం నేర్చుకోబోతున్నామో చూద్దామా? ముందుగా మన దేశానికి ట్రక్కులు ఎందుకంత ప్రాణమో తెలుసుకుందాం. ఆ తర్వాత వాటి మీద ఆధారపడటం వల్ల వచ్చే సమస్యలు ఏంటి, దానికొక అద్భుతమైన ఎలక్ట్రిక్ పరిష్కారం ఎలా ఉంది, కొన్ని ఉదాహరణలతో పాటు భవిష్యత్తు ప్రణాళిక ఏంటో చూసి చివరగా అన్నింటినీ ఒక్కసారి గుర్తు చేసుకుందాం. రెడీనా? సరే, మన మొదటి టాపిక్లోకి వచ్చేద్దాం. అదేంటంటే భారతదేశపు ట్రెక్కింగ్ జీవనాడి. అంటే మన వస్తువులు మన దగ్గరకు ఎలా వస్తాయి? మనం రోజూ వాడే వస్తువులు, అది ఆహారమైనా, పుస్తకాలైనా, షాపులకు, మన ఇళ్లకు ఎలా చేరుకుంటున్నాయి? దాని వెనుక ఉన్న ఆ పెద్ద కథేంటో ఇప్పుడు చూద్దాం. చూశారా, ఈ ట్రక్కులు మన దేశ ఆర్థిక వ్యవస్థకు అచ్చం వెన్నెముకలాంటివి. ఫ్యాక్టరీలలో తయారైన వస్తువులను మన దగ్గరలో ఉన్న దుకాణాలకు, పొలాల్లో పండిన పంటను మార్కెట్లకు, ఇలా దేశంలో ఏ మూలకు ఏది అవసరమైనా చేరవేసేది ఈ ట్రక్కులే. వీటి వల్లే మన దేశం ఎంత చురుగ్గా ముందుకు వెళ్తోంది. ట్రక్కులు ఎంత ముఖ్యమో అర్థం కావాలంటే ఈ ఒక్క నంబర్ చాలు, 70%. అంటే మన భారతదేశంలో రవాణా అయ్యే ప్రతి 10 వస్తువులలో 7 వస్తువులు రోడ్డు మార్గంలో అంటే ట్రక్కుల ద్వారానే రవాణా అవుతాయి. అంటే మన సరుకు రవాణాలో సింహభాగం రోడ్లపైనే ఆధారపడి ఉందన్నమాట. ఇప్పుడు మన రోడ్ల మీద సుమారుగా 4 మిలియన్ అంటే 40 లక్షల ట్రక్కులు తిరుగుతున్నాయి. అయితే మన జనాభా పెరుగుతోంది, మన అవసరాలు పెరుగుతున్నాయి గదా. అందుకే 2050 నాటికి ఈ సంఖ్య దాదాపు 17 మిలియన్ అంటే 1,70,00,000కు పెరుగుతుందని ఒక అంచనా. అంటే భవిష్యత్తులో ట్రక్కుల వాడకం ఇంకా భారీగా పెరగబోతోంది. అయితే ట్రక్కులు మనకు ఇంత ముఖ్యమైనవి కదా, మరి అసలు సమస్య ఎక్కడొస్తోంది? మనం ఎదుర్కొంటున్న సవాలేంటి? ఈ ఆధారపడటం వల్ల ఒక పెద్ద సమస్య కూడా ఉంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మనం రెండో విభాగానికొచ్చేశాం. అదేంటంటే ఖరీదైన ఆధారపడటం. మన రవాణా వ్యవస్థ చాలా అవసరమే, కానీ దీనికోసం మనం చాలా పెద్ద మూల్యం చెల్లిస్తున్నాం. ముఖ్యంగా డీజిల్ రవాణా వల్ల పర్యావరణానికి, మన ఆర్థిక వ్యవస్థకు కనిపించని నష్టాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు చెప్పబోయే విషయం చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. జాగ్రత్తగా వినండి. మన దేశంలో ఉన్న మొత్తం వాహనాల్లో ట్రక్కులు కేవలం 3% మాత్రమే. కానీ రవాణా వల్ల వచ్చే మొత్తం గాలి కాలుష్యం అంటే పార్టిక్యులేట్ మ్యాటర్లో ఏకంగా 53% ట్రక్కుల వల్లే వస్తోందట. అంటే ఆలోచించండి, చాలా తక్కువ సంఖ్యలో ఉన్న ట్రక్కులు సగానికి పైగా కాలుష్యానికి కారణమవుతున్నాయి. మనం రోడ్లపై వెళ్తున్నప్పుడు చూస్తూనే ఉంటాం కదా, డీజిల్ ట్రక్కుల నుంచి వచ్చే ఈ నల్లటి పొగ. ఈ పొగలో మన ఆరోగ్యాన్ని, పర్యావరణాన్ని పాడు చేసే ఎన్నో హానికరమైన పదార్థాలుంటాయి. మనం పీల్చే గాలిని ఇది కలుషితం చేస్తుంది. ఇది కేవలం గాలి కాలుష్యం సమస్య మాత్రమే కాదు, డబ్బుతో ముడిపడిన సమస్య కూడా. మన దేశం వేరే దేశాల నుండి పెట్రోల్, డీజిల్ కొంటుంది కదా, అలా మనం పెట్టే ఖర్చులో 25% కంటే ఎక్కువ కేవలం ఈ ట్రక్కుల డీజిల్ కోసమే వెళ్తోంది. భవిష్యత్తులో ఈ ఖర్చు ఇంకా పెరిగే అవకాశం ఉంది. సరే, ఇప్పటిదాకా సమస్యల గురించి చాలా మాట్లాడుకున్నాం. ఇప్పుడు అసలైన పరిష్కారమేంటో చూద్దాం. మన మూడవ విభాగం ఎలక్ట్రిక్ పరిష్కారం. మనం ఇంతకుముందు చర్చించుకున్న సమస్యలన్నింటినీ పరిష్కరించగల ఒక కొత్త, స్వచ్ఛమైన టెక్నాలజీ గురించి తెలుసుకుందాం. అవే జీరో ఎమిషన్ ట్రక్స్ లేదా సింపుల్గా ZETs. అసలు జీరో ఎమిషన్ ట్రక్ లేదా జీట్ అంటే ఏంటి? చాలా సింపుల్. పొగగొట్టం నుంచి ఎలాంటి కాలుష్యాన్ని అంటే జీరో పొగను విడుదల చేసే ట్రక్కు. ఇందులో డీజిల్ ఇంజిన్ ఉండదు. దానికి బదులుగా ఒక పెద్ద శక్తివంతమైన ఎలక్ట్రిక్ కార్లాగా బ్యాటరీ మరియు ఎలక్ట్రిక్ మోటార్తో నడుస్తుంది. అంతే.
ఈ రెండు చిత్రాల మధ్య తేడాను మీరే గమనించండి. ఒకవైపు గతం అంటే డీజిల్, కాలుష్యం, మరోవైపు భవిష్యత్తు అంటే ఎలక్ట్రిక్, స్వచ్ఛత. ఈ మార్పు మన భవిష్యత్తుకు ఎంత అవసరమో ఈ చిత్రం చాలా స్పష్టంగా చూపిస్తోంది కదా. ఇప్పుడు ఈ రెండిటినీ ఒక్కసారి పోల్చి చూద్దాం. టేల్ పైప్ ఎమిషన్స్ అంటే పొగగొట్టం నుండి వచ్చే కాలుష్యం డీజిల్ ట్రక్లో చాలా ఎక్కువ, కానీ ఎలక్ట్రిక్ ట్రక్లో 0. ఇక నడిపే ఖర్చు డీజిల్కి ఎక్కువ, ఎలక్ట్రిక్కి తక్కువ. శబ్దం కూడా డీజిల్ ట్రక్లో చాలా ఎక్కువగా ఉంటుంది, అదే ఎలక్ట్రిక్ ట్రక్ చాలా నిశ్శబ్దంగా వెళ్తుంది. గాలి నాణ్యతపై డీజిల్ ప్రభావం నెగటివ్ అయితే ఎలక్ట్రిక్ ప్రభావం పాజిటివ్. సరే, ఇప్పుడు 4వ విభాగానికి వెళదాం. అదేంటంటే ఉదాహరణలు. ఎలక్ట్రిక్ ట్రక్కులు పర్యావరణానికి మంచివి అని తెలుసుకున్నాం, మరి డబ్బును కూడా ఆదా చేస్తాయా? ఇప్పుడు కొన్ని నిజ జీవిత ఉదాహరణలతో అది ఎలాగో చూద్దాం. ఇక్కడ మనం టోటల్ కాస్ట్ ఆఫ్ ఓనర్షిప్ లేదా TCO అనే ఒక కొత్త పదం గురించి తెలుసుకోవాలి. దీని అర్థమేంటంటే ఒక వాహనాన్ని కొన్నప్పుడయ్యే ఖర్చు మాత్రమే కాదు, దాన్ని జీవితకాలం పాటు నడపడానికయ్యే ఇంధనం, రిపేర్లు, వీటన్నింటి మొత్తం ఖర్చు. ఒక ఎలక్ట్రిక్ ట్రక్కును నడపడానికి అయ్యే మొత్తం ఖర్చు డీజిల్ ట్రక్కు కంటే 16% తక్కువట. చూశారా ఎంత తేడా ఉందో? ఒక్క మీడియం డ్యూటీ ఎలక్ట్రిక్ ట్రక్ను నడపడం ద్వారా దాని యజమాని తన జీవితకాలంలో ఏకంగా 55 లక్షల రూపాయల వరకు ఆదా చేయగలరట. అంటే 55 లక్షలు. ఈ డబ్బుతో చిన్న వ్యాపారాలు ఎదగడానికి, అలాగే మనందరికీ వస్తువుల ధరలు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. ఇది చాలా పెద్ద విషయం కదా. సరే, ఇప్పుడు మన చివరి కాన్సెప్ట్ విభాగానికి వచ్చేసాం. అదే పచ్చని రహదారిని నిర్మించడం. మన రోడ్లపై ఎలక్ట్రిక్ ట్రక్కులను సర్వసాధారణం చేయడానికి ప్రభుత్వం, కంపెనీలు వీళ్లంతా కలిసికట్టుగా ఎలాంటి ప్రణాళికతో ముందుకు వెళ్లాలో ఇప్పుడు చూద్దాం. ఈ మార్పు విజయవంతం కావాలంటే ముఖ్యంగా ఈ 4 రంగాలపై దృష్టి పెట్టాలి. 1. ప్రభుత్వ విధానాలు సహాయకరంగా ఉండాలి. 2. టెక్నాలజీ ఇంకా అభివృద్ధి చెందాలి, తయారీ పెరగాలి. 3. ఎక్కడికక్కడ ఛార్జింగ్ పెట్టుకోవడానికి సౌకర్యాలు ఉండాలి. 4. కొనడానికి సులభంగా లోన్లు, కొత్త వ్యాపార నమూనాలు రావాలి. ఈ 4 కలిస్తేనే మనం ముందుకు వెళ్ళగలం. ఈ చిత్రం చూడండి, మన భవిష్యత్తు ఇలాగే ఉండబోతోంది. హైవేల వెంట పెద్ద పెద్ద నగరాల్లో ఇలాంటి ఛార్జింగ్ స్టేషన్లను నిర్మించడం, మన దేశంలోనే ఎలక్ట్రిక్ ట్రక్కుల తయారీని ప్రోత్సహించడం, ఇవన్నీ చాలా ముఖ్యం. ఇక మనం చివరి విభాగానికి వచ్చేసాం. సారాంశం మరియు ముఖ్య ప్రశ్నలు. ఈ పాఠంలో మనం నేర్చుకున్న ముఖ్యమైన విషయాలను ఒక్కసారి గుర్తు చేసుకుని ఈ అంశంపై ఇంకాస్త లోతుగా ఆలోచిద్దాం. ఇప్పుడు మీకోసం కొన్ని ప్రశ్నలు. భారతదేశంలో ఎంత శాతం సరుకులు రోడ్డు మార్గం ద్వారా రవాణా అవుతున్నాయి? డీజిల్ ట్రక్కుల వల్ల కలిగే 2 ప్రధాన సమస్యలు ఏంటి? ZET అంటే ఏంటి? దాని ముఖ్యమైన ప్రయోజనమేమిటి? వీటికి సమాధానాలు గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నించండి. ఈరోజు మనం నేర్చుకున్న ముఖ్య విషయాలను ఒక్కసారి ఫాస్ట్గా గుర్తు చేసుకుందాం. మన దేశ ఆర్థిక వ్యవస్థకు ట్రక్కులు చాలా ముఖ్యం. కానీ డీజిల్ ట్రక్కుల వల్ల కాలుష్యం, ఖర్చు అనే 2 పెద్ద సమస్యలున్నాయి. దీనికి పరిష్కారమే జీరో ఎమిషన్ ట్రక్స్. ఇవి పర్యావరణానికి మంచివి, అంతేకాదు నడిపే ఖర్చు కూడా తక్కువ. ఈ మార్పు సక్సెస్ కావాలంటే ప్రభుత్వం, కంపెనీలు, మనమందరం కలిసి పనిచేయాలి. లెట్స్ మేక్ లెర్నింగ్ ఈజీ. ఈ పాఠం మీకు బాగా అర్థమైందని ఆశిస్తున్నాను. మరో మంచి ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ఈరోజు చూసిన పాఠం మీకు ఉపయోగపడిందని హృదయపూర్వకంగా ఆశిస్తున్నాను. ఇలాంటి మరిన్ని స్పష్టమైన, సహాయకరమైన, మార్కులు పెంచే పాఠాలు పొందాలంటే మన విద్యా 24/7 ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీ సందేహాలు, సూచనలు, తదుపరి నేర్చుకోవాలనుకున్న విషయాలు కింద కామెంట్స్లో రాయండి. మీ స్పందన మాకెంతో ముఖ్యం. మీ ఒక్క లైక్, ఒక్క షేర్, ఒక్క కామెంట్ కూడా ఈ చదువు వెలుగును మరింత మంది విద్యార్థులకు చేరుస్తుంది. మాతో ఉండండి. మీ నేర్చుకునే ప్రయాణాన్ని ప్రతిరోజు మరింత బలంగా, మరింత స్పష్టంగా, మరింత ప్రభావవంతంగా మార్చుకుందాం. ధన్యవాదాలు.